జగన్ గారు ఆడ ఒక్కరే కూర్చొని ఉన్నారు. ఆయన్ని ఎందుకులే పలకరించడం, పోవాలిక బాడీ వచ్చింది, నేను టీవీకి పోయి పని చేయాలి అని వెళ్ళిపోతుంటే అన్నా అని పిలిచినాడు. లేచి వచ్చి 2 చేతులు పట్టుకొని నిలబడినాడు అన్న కాసేపు. నేను అనుకోవడం ఒక 3-4 నిమిషాలు ఊరికే ఏమీ మాట్లాడకుండా చేతులు పట్టుకొని నిలబడినాడు. ఒకే మాట అన్నాడు, కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలే, నాయన అనుకున్నదల్లా చేయాలి చూడు అని చెప్పినాడు. అప్పుడు ఇంటికి ఆఫీస్కి పోతే అప్పటికే నా స్నేహితులు, నా కలీగ్స్ ఎవరైతే నాతో పాటు రాస్తారో వాళ్ళందరూ ఈ అంధకారంలో నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు ఇట్లా వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి అన్న మ్యాటరే రాశారు. అది రాస్తే అది వద్దని చెప్పి అప్పుడు పోయారని మీరెట్లా అంటారా, పోలేదని రాద్దాంరా అని చెప్పి నేను గొడవ పెట్టుకొని మళ్ళీ రీరైట్ చేసుకొని రోజులాగే తెల్లారింది, వేకు ఉంది, వెలుగుంది, మీరు లేవంటారేంటి రాజన్న అన్న విషయం రాసి. రోజులాగే తెల్లారింది, వేకువ ఉంది, వెలుగుంది, పొలం ఉంది, రైతున్నాడు, పేదవాడికి పక్కా ఇల్లుంది, చేతిలో ఇంత మొత్తం ఉంది, నువ్వు లేవంటారేంటి రాజన్న, ఇదెలా సాధ్యం, నువ్వు నీ నవ్వు లేకుండా ఎక్కడికి పోతాయి.